హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ అలర్ట్. అతి ముఖ్యమైన మెమో జారీ చేసినటువంటి ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ మెమో అయితే విడుదల చేసింది. పెన్షనర్లకు కీలక సమాచారం అండి ఇది. మరి ఈ మెమో ప్రకారంగా ఏంటంటే personal attention of the DT and AOs in the state and the ATO CRT is drawn to subject and references cited. They are aware of the instructions issued in the references first cited with reference to verification of data of the pensioners drawing two pensions and DR being paid on two pensions. Further of further on verification of the report in the reference second cited, it is observed that some of the DT and AOs have not been initiate, initiated any action and some other initiated partial action taken report enclosed. Therefore, they are hereby strictly instructed to act as per the instructions issued in the references first cited, duly recovering the express excess paid amount if any, and submit complaints by the way of email అని చెప్పేసి. So the DT and AOs who have already initiated recovery of excess paid amount in the regard shall continue the same till the amount is fully recovered. సో ఈ యొక్క మెమో ప్రకారంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఒక ముఖ్యమైన మెమో జారీ చేసింది. ఇది పెన్షనర్లకు సంబంధించిన వివరాల వెరిఫికేషన్‌పై కేంద్ర బిందువుగా అయితే ఉంది. ఈ మెమోలో పొందుపరిచిన సమాచారాన్ని అయితే పరిశీలిద్దాము. మెమో యొక్క ముఖ్య అంశాలు. ముందుగా ఎవరైతే 2 పెన్షన్‌లు తీసుకుంటున్నారో వారిపై పరిశీలన అయితే జరుగుతుందండి. కొంతమంది పెన్షనర్లు ఒకటి కంటే ఒకటి సర్వీస్ పెన్షన్, మరొకటి ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా 2 పెన్షన్‌లు తీసుకునేవారు డియర్‌నెస్ రిలీఫ్ ఒకటే పెన్షన్‌పై తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్ని పొరపాటు వల్ల 2 పెన్షన్‌లపై కూడా డీఆర్ అయితే మంజూరు చేయబడింది కొంతమందికి. ఇక ఎస్టీఓ సబ్ ట్రెజరీ ఆఫీసర్లకు మార్గదర్శకాలు. సబ్ ట్రెజరీ ఆఫీసర్లు తక్షణమే పెన్షనర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించి 2 పెన్షన్లపై డీఆర్ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ఒక పెన్షన్‌పై డీఆర్ మంజూరు చేస్తూ మరొక పెన్షన్‌పై డీఆర్ నిలిపివేయాలనైతే స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఇక మూడోది పెన్షనర్లు తీసుకోవాల్సిన చర్యలు. 2 పెన్షన్లపై డీఆర్ తీసుకుంటున్న పెన్షనర్లు వాటిని గుర్తించి ఎక్స్‌ట్రా అమౌంట్‌ను చలానా రూపంలో ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత 2 పెన్షన్‌లు నిరంతరాయంగా అయితే అందుకోవచ్చు. డీఆర్ మాత్రం ఒక పెన్షన్ మీద తీసుకోవాలి. ఇక డేటా వెరిఫికేషన్ ప్రాధాన్యత. ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ వారు యొక్క నివేదిక ప్రకారంగా కొంతమంది ఎస్టీఓలు నిర్లక్ష్యంగా వ్యవహరించగా, మరికొందరు పాక్షికంగా చర్యలు మాత్రమే తీసుకుంటూ ఉన్నారన్నమాట. ఇది పెన్షనర్లకు సంబంధించి ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలను పెంచుతుంది. ప్రతి ఎస్టీఓ ఆఫీసర్ ఈ మెమోను పాటిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఇన్‌స్ట్రక్షన్స్ సాధారణ అంశాలు. పర్సనల్ అటెన్షన్ ఆఫ్ డీటీ అండ్ ఏఓ. ప్రతి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్, డీటీఓ మరియు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఏటీఓ ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది స్ట్రిక్ట్‌గా అయితే. అలాగే డేటా వెరిఫికేషన్ విధానం. పెన్షనర్ల యొక్క పర్సనల్ డేటా మరియు డ్రాయింగ్ స్టేటస్‌ను పూర్తిగా ఆడిట్ చేయాలి. ఏ సమస్య ఉన్నా తక్షణమే పెన్షనర్ లేదా వారి కుటుంబానికి సమాచారాన్ని అందించాలి. పెన్షనర్లకు సూచనలు.
స్వీయ సమీక్ష. మీరు 2 పెన్షన్‌లు తీసుకుంటూ ఉంటే అవి డీఆర్ చెల్లింపులు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అలాగే ప్రమాద నివారణ. పొరపాటుగా ఎక్కువ డీఆర్ మంజూరై ఉంటే అది సమయానికి అంటే మీరే తిరిగి చెల్లిస్తే ఆ సమస్య అనేది ఏమి ఉండదండి. సమస్యని నివారించడం అయితే జరుగుతుంది. లేదు ఎస్‌టిఓ లేదా డీటీఓ వీరి వల్ల ఏమైనా తెలిసినట్లయితే తర్వాత అమౌంట్‌నయితే రికవరీ చేస్తారనమాట ఎక్కువగా. ఇక తక్షణ చర్యలు. మీ ఎస్‌టిఓ ఆఫీసర్‌ను సంప్రదించి పెన్షన్ వ్యవహారాలయితే సరిచేయండి. సో, ఎక్కువ అమౌంట్ వస్తున్నవారు వెంటనే మీరు మీ యొక్క ట్రెజరీ అధికారిని అయితే సంప్రదించి ఆ విషయాన్ని తెలియజేయగలరు. ఈ మెమో ద్వారా ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ పెన్షన్ల నిర్వహణలో పారదర్శకత మరియు క్రమబద్ధతను నివారించటానికి చర్యలైతే తీసుకుంటోంది. 2 పెన్షన్‌లు పొందుతూ ఉన్నవారు సరైన పద్ధతిలో డీఎన్ఎస్ రిలీఫ్ తీసుకుంటుంటే అనవసరమైనటువంటి సమస్యలను నివారించవచ్చు. పెన్షనర్లు మరియు అధికారులకు విజ్ఞప్తి. ఈ సమాచారం ప్రకారం మీ యొక్క అనుసరణలు పూర్తి చేసి సమస్య లేకుండా మీ పెన్షన్ పొందేలాగైతే చూడండి. సో, మీ వివరాలకు సంబంధించి సబ్ ట్రెజరీ ఆఫీసర్‌నైతే లేదా ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌నైతే చెక్ చేసుకోగలరు. మరిన్ని విషయాలైతే అక్కడ అందుబాటులో ఉన్నాయి.